హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం బీరకాయతో ఒక మంచి రుచికరమైన కర్రీని ప్రిపేర్ చేసుకుందామండి. అదే బీరకాయ కొత్తిమీర ఉల్లికారం అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూస్తే నోరూరిపోతుంది కదండి. వేడి వేడి రైస్తో సూపర్గా ఉంటుంది. అలాగే చపాతీ, రోటీ, నాన్ పుల్కా తినే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను ఒక అరకేజీ బీరకాయలను తీసేసుకొని పైన లైట్గా చెక్కు తీసేసుకొని చూడండి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసుకొని వేసేసుకొని ముందుగా లైట్గా 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసేసుకొని ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు వీటిని కూడా కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 ఎండుమిరపకాయని తుంచి వేసేసుకొని వాటిని కూడా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే మాడిపోతుంది. ఇప్పుడు అవి వేగిన తర్వాత చివరగా ఒక మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని లైట్గా 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా వేగిపోయింది. చివరగా ఒక గుప్పెడు కొత్తిమీరని సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకోవాలి. కొత్తిమీరని చివరగా వేసుకోవాలి. జస్ట్ ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. ఈ కర్రీలో ఈ మసాలానే అండి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు అది తీసి పక్కన పెట్టేశాను. చల్లారే లోపల ఇక్కడ మనం పోపుని ప్రిపేర్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసేసుకొని పోపు దినుసులండి ఆవాలు 1/2 టీ స్పూన్, మినప్పప్పు 1/2 టీ స్పూన్, పచ్చిశనగపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర ఒక 1/4 టీ స్పూన్ వేసేసుకొని అవి వేగిన తర్వాత ఇంకొక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా వేగిపోయింది. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను వేసేసుకొని ఇంకొక 1/4 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలి. జస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలి. మనకు బీరకాయలో నీళ్ళు వస్తాయి కదా అండి, ఆ నీళ్ళతోనే ఈ బీరకాయ అనేది మనకు ఉడికిపోతుంది. చాలా బాగుంటుంది. మనం బీరకాయతో చాలా రకాలుగా రెసిపీస్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయింది. ఒక మిక్సీ జార్ తీసేసుకొని దీన్ని మనం పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇందులో నీళ్లు వేయకూడదండి, మరీ మెత్తగా వేయకూడదు, అలాగని బరుగ్గా ఉండకూడదు. చూడండి, ఈ విధంగా ఉండాలి. మంచి వాసనతో ఈ మసాలా అనేది గుమగుమలాడిపోతూ ఉందండి. ఈ లోపల చూడండి బీరకాయ కూడా మనకు ఆ వచ్చిన నీళ్ళతోనే మనకు ఉడికిపోయింది. చాలా త్వరగా ఉడికిపోతుందండి బీరకాయ. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలాని ఇందులో వేసేసుకోవాలి. ఇంకా ఈ కర్రీకి ఏం నీళ్ళు అవసరం లేదండి. ఆ వచ్చిన నీళ్ళతో తర్వాత ఈ ఉల్లిపాయ తడితోనే మనకు ఈ కర్రీ అనేది కొంచెం ముద్దకూరలాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు చివరగా కొద్దిగా సాల్ట్ వేసానండి. జస్ట్ ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతే అండి, మనకు బీరకాయ కొత్తిమీర ఉల్లికారం రెడీ అయిపోయింది. వేడి రైస్తో కానీ రోటీ, నాన్, చపాతీ, పుల్కాలోకి ఒకసారి రుచి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.